అసహాయ శూరుడు. పూర్వకాలమందు మార్వార్ రాజ్యాన్ని రాజా గజ సింగు పాలిస్తూ ఉండేవాడు. ఆయన పెద్ద కొడుకు అమర్ సింగ్. తండ్రికి కొడుక్కి పడకపోవటం చేత అమర్ సింగ్ గద్దె ఎక్కకుండా తండ్రి తరిమివేశాడు. అమర్ సింగ్ను వెళ్లిపోమ్మన్న ఆ రోజున రాజ్యంలో అంతా దుఃఖించారు. ఇంతవరకు అమర్ సింగ్కు ఆసరాగా ఉంటూ వచ్చిన సైనికులు ఈ సమయంలో కూడా అతన్ని విడవకుండా వెంట వెళ్లారు. అమర్ సింగ్ సరాసరిపోయి షాజహాన్ ని దర్శనం చేశాడు. మొఘల్ పాదుషా షాజహాను అమర్ సింగ్ను చూస్తూనే అతని సాహస పరాక్రమాలను గ్రహించాడు. మెచ్చుకొని ఒక గొప్ప పదవి ఇచ్చాడు. కొద్ది రోజులకే పాదుషా తన ముఖ్య నగరాన్ని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చాడు. ఈ సందర్భంలో అమర్ సింగ్కు బికనీర్ ప్రభువుకు మధ్యన పేచీ వచ్చింది. ఇద్దరూ తన చేతి కింద వారే కనుక సులువుగా పేచీ విడగొట్టవచ్చునని పాదుషా తలిచాడు. అయితే అమర్ సింగ్కు ప్రతికూలంగా కుట్రలు జరిగినాయి. పగవాళ్ళు ఎక్కువైనారు. పాదుషాకు స్వయాన బావమరిది అయిన సల్బత్ ఖాను బద్ధశత్రువయ్యాడు. శత్రువులు ఎంతగా ఎక్కువైనా ఎదుటిపడి అమర్ సింగ్ను ఎదిరించడానికి ఒక్కలకు ధైర్యం సారింది కాదు. అందుచేత లోపలనే గోతులు తీస్తూ అతన్ని ఎలా లొంగదీయడమా అని సమయం కోసం కనిపెట్టుకుని ఉండేవారు. అమర్ సింగ్ సల్బత్ ఖాను రెండు పక్షాలుగా ఏర్పడ్డారు. అయితే సింగును గురించి ముందుగానే ప్రతిపక్షాలు నూరిపోయటం చేత పాదుషా తలకు విషం ఎక్కి ఉన్నది. కనుక అమర్ సింగ్ ఏమీ చెప్పుకొన్నా పాదుషా వినిపించుకోలేదు. అమర్ సింగ్ను దోషిగా ఎంచి జరిమానా విధించాడు. పైగా ఆ అపరాధ రుసుమును వసూలు చేయటానికని తన బావమరిది అయిన సల్బత్ ఖాన్ను నియమించాడు. సల్బత్ ఖాన్ అహంకారపూరితుడు. తన కోరిక ఫలించినందుకు పొంగిపోతూ ఒకనాడు నిండు దర్బార్లో ఏమీ రుసుము చెల్లిస్తావా లేదా అని అమర్ సింగ్ను నిలదీసి అడిగాడు. పౌరుషవంతుడైన సింగుకు ఈ మాట ఈటపోటైంది. ఉండు, ఇక్కడే చెల్లించి వేస్తా అంటూ ఖడ్గం దూసి సల్బత్ను నిలువుగా తెగవేశాడు. దర్బార్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. పాదుషా అమర్ సింగ్ను దూషించాడు. పాదుషాను లెక్క చేయక మాటకు మాట బదులు తీర్చాడు అమర్ సింగ్. అంతలోనే విచ్చు కత్తులతో సిద్ధంగా ఉన్న అమర్ సింగ్ సైనికులు ఖాన్ బలగం పైన తలపడ్డారు. పోరు జరిగింది. కొద్దిసేపట్లోనే నెత్తురు కాలవల్లా ప్రవహించినాయి. పాదుషా ఉగ్రుడై సింగును పట్టండి, చంపేయండి అంటూ హెచ్చరిక చేశాడు. ఆ సమయంలో అమర్ సింగ్ కొదమ సింగంలాగా యుద్ధరంగం మీద కురికాడు. శత్రువులు అతన్ని చుట్టుముట్టారు. అందరి మధ్యన అతను ఖడ్గం మెరుపులాగా మెరిసింది. ఒక్క చేతితోనే వాళ్ళందరినీ చెండాడి నేల కూర్చాడు. అందరి తలలు తెగిపడినాయి. పాదుషాని కూడా వేట వేయాలనుకున్నాడు. కానీ ఈ సంగతి తెలిసి పాదుషా జనానాకు పారిపోయి తలదాచుకున్నాడు. ఆగ్రాలోని ఎర్రకోట రక్తమైపోయింది. కోటలో పరివారమంతా గజగజ వణికిపోతున్నారు. అమర్ సింగ్ను కన్నెత్తైనా చూడలేకపోయారు ఒక్కళ్ళు. శత్రువులందరినూ తనుమాడిన అమర్ సింగ్ ఆలోచిస్తూ మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. మర్నాడు పాదుషా ఒక బంగారు పళ్ళెం దర్బార్ మందిరంలో పెట్టించి అమర్ సింగ్ తలక ఎవరైతే కొట్టి తెస్తారో వాళ్ళకి బహుమానం అని ప్రకటించాడు. ప్రకటన విన్నారే కాని ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేదు. చివరకు అమర్ సింగ్ బావమరిది అర్జున్ గౌడ్ ముందుకొచ్చాడు. తొందర పడవద్దు సుమా అని పాదుషా హెచ్చరించాడు. తెలిసే వచ్చాను అన్నాడు అర్జున్ గౌడ్. ఇంతవరకు బావమరిదులిద్దరికీ మనస్పర్ధలు ఉంటూ ఉండేవి. అయినా గౌడ్ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అమర్ సింగ్ వద్దకు వెళ్లి పాదుషాతో రాజీ పడమని హితబోధ చేశాడు. ఈ మాటలకు అమర్ సింగ్ తాచులాగా లేచాడు. ఎలా అయితేనే ఉభయులు పాదుషా దర్శనం చేసుకోవటానికని గౌడ్ అతని చేత ఒప్పించాడు. ఇద్దరూ ఒక చిన్న ద్వారంలో నుండి వెళ్ళటానికి ఏర్పాటు జరిగింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ద్వారం పొట్టిగా ఉండి తలకు తగిలేటట్టుగా కనిపించింది. తల వంచడం అంటే అమర్ సింగ్కు మనస్కరించలేదు. అప్పుడు గౌడ్ ప్రక్కనే ఉన్న ఒక కిటికీ చూపించి దానిలో కాలు దూర్చి ముందుగా సింగును దిగమన్నాడు. అమాయకుడైన అమర్ సింగ్ కొంచెమైనా ఆలోచించక బావమరిది చెప్పినట్టే చేశాడు. అమర్ సింగ్ కాళ్లను కంతలో దూర్చగానే గౌడ్ అతని గుండెల్లో చాకు గుచ్చివేశాడు. అమర్ సింగ్ నిస్సహాయుడైపోయాడు. అయినా అతి ప్రయత్నం మీద ఆ ద్రోహిని ముక్కు నరికివేసి మరీ ప్రాణాలు విడిచాడు. తక్షణమే అర్జున్ గౌడ్ తన బావమరిది తలను తెగవేసి ఎంతో గర్వంతో పాదుషాకి బహుమతిగా తీసుకువెళ్ళాడు. అయితే పాదుషా అర్జున్ గౌడ్ చర్యలను వినగానే అతను పరమద్రోహి అని తెలుసుకొని ముఖానికి మసిపూసి గాడిదపైన కూర్చోబెట్టి ఊరేగించి తల తీసేయమని భట్లకు ఆజ్ఞాపించాడు. తరువాత అమర్ సింగ్ మరణవార్త అతని భార్య హరిరాణి చెవిన పడింది. ఆమె పతితో పాటు సహగమనం చేయాలనుకున్నది. అయితే పతి కలేవరం పాదుషా కోట్లో చిక్కుకున్నదాయి. ఎలా? అప్పుడు పౌరుషాలి అయిన రామ్ సింగ్, అమర్ సింగ్ మేనలుడు, ఒక
100 మంది సైనికులను వెంటబెట్టుకొని మామయ్య శవం నేను తీసుకొస్తాను అన్నాడు ధైర్యంగా. కానీ పాపం పసిపిల్లవాడి వల్ల ఏమవుతుంది? అకారణంగా పిల్లవాడు మొఘలులకు బలి అయిపోతాడే అని హరిరాణి దూరం యోచించింది. అప్పుడు గత్యంతరం లేక ఆమె తన మరిది బల్లు సింగ్ని బతిమలాడింది. బల్లు సింగ్కు ఆమె భర్తకు ఏనాటి నుంచో మాటలు లేవు. అయినా ఆ ఆపద సమయంలో ఆమెకు వేరే దారి తోచలేదు. నాయనా, నీ అన్న అక్కడ ఆ క్రూరుల చేతుల్లో ఘోర మరణం పొంది నన్ను విడనాడిపోయారు. సహగమనం చేస్తే ఆయనతో పాటు స్వర్గం చేరటమే నాకు తరుణోపాయం. అయితే ఆయన కళేబరం ఎర్రకోటలో చిక్కుకుపోయింది. మహావీరుడైనటువంటి నీ అన్న కళేబరం ఎలా అయినా తీసుకురా. దిక్కులేని నాకు గతులను కల్పించు. కుటుంబ గౌరవం నిలుపు. రాజపుత్ర పౌరుషం చూపవలసిన సమయం వచ్చింది. లే, వెళ్ళు అని లేఖ వ్రాసి పంపింది ఆమె మరిదికి. లేఖ చూడగానే బల్లు మనసు ఊగిసలాడింది. ఊరుకుందాం అనిపించింది. కానీ అతని వాలకం కనిపెట్టి అతని భార్య, మీరు ఇంట్లో ఉండండి, నేను పోయి కళేబరం తీసుకువస్తాను అన్నది. ఈ మాట వినగానే బల్లుకి పౌరుషం పొంగింది. తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. బల్లుతో పసివాడు రామ్ సింగ్ కూడా వెంటబడ్డాడు. బల్లు తన పరివారంతో, మహావీరుడైన నా సోదరుని ఆత్మ మన వైపు చూస్తున్నది. అతని వంశగౌరవం నిలపడమో మంట కలపడమో మన చేతిలో ఉన్నది అని హెచ్చరించేసరికి మేము ఏ త్యాగాన్నైనా చేస్తాము అని వీరులందరూ ప్రమాణం చేశారు. ఈ విధంగా బల్లు సింగ్, రామ్ సింగ్ బయలుదేరి పాదుషా కోటలోకి చొచ్చుకుపోయి అమర్ సింగ్ కళేబరం ఉన్న చోటికి చేరుకున్నారు. కళేబరం చూచి బల్లు సింగ్ జలజలా కన్నీరు విడిచాడు. తక్షణమే దాన్ని భుజాలపైన వేసుకొని దౌడు తీశాడు. అంతలోనే మొఘలులు మేల్కొన్నారు. సైన్యాలు చేశారు. రాజపుత్ర వీరులను చుట్టుముట్టారు. కానీ రాజపుత్ర సైనికులు పోరాడి శత్రువులు బల్లు సింగ్ వెంట పడకుండా నిలిపివేశారు. అప్పటికే బల్లు సింగ్ కోట దాటి ఎంతో దూరం వెళ్ళిపోయాడు. మొఘలులు ఊరుకోలేదు. శత్రువులను తరుముకొని పోయి హరిరాణి సాగమనం చేసే తావుకు చేరుకున్నారు. కానీ వాళ్ళు చేరుకునేసరికే ఆమె సాగమనం ఏ ఆటంకము లేకుండా పూర్తయిపోయింది. అమర్ సింగ్ అద్భుత చరిత్రను ఉత్తర దేశంలో ఈనాటికి ఒక అమరగాథగా చెప్పుకొని తన్మయులవుతారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.